ఈ డైలాగ్ అయితే మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు అయితే చేస్తున్నా. బాగుంది డైలాగ్ అనేది. కానీ మన మెయిన్ ఛానల్‌లో ఆల్రెడీ చేసిన. ఇప్పుడు కాదు 2 ఇయర్స్ బ్యాకో, 1 ½ ఇయర్స్ బ్యాక్ చేసిన. ఓకే. ఇప్పుడైతే చూద్దాం. బాగుంది కాబట్టి చూసి చేసుకో. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి. ఓకే. మీకు బాగా నచ్చొచ్చు అని అనిపిస్తుంది. ఒక 5 ఫోటోస్ అయితే యూజ్ అవుతాయి ఈ వీడియోకి. వీలుంటే మీ యొక్క 5 ఫోటోస్ అయితే ఈ వీడియో అయితే క్రియేట్ చేసుకోండి. బాగుంటది కాబట్టి చెప్తున్నాను. ఓకే. ఫస్ట్ అయితే మనకు దీంట్లో ఒక వీడియో కూడా యూజ్ చేసిన. మీరు వీడియో డెమోలో ఎక్కువ గమనిస్తే హార్ట్ సింబల్‌ది ఒక వీడియో అయితే ఉంటది. చాలా బాగుంటది. వీడియో అయితే ఉంది ఇందులో. ఓకే. ఎక్స్ఎంఎల్ వాళ్ళకి యూజ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి. ఓకే. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. స్టార్టింగ్‌లో అయితే ఎమోజిస్ అయితే ఉన్నాయి. చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తది. ఒకవేళ ఫాంట్ మిస్సింగ్ ఏమైనా వస్తే మీరు డిస్క్రిప్షన్‌లో ఉంది. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్‌లో నేను వేరేది పెడదామని అనుకుంటున్నా. ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నా. పైన ఫాంట్‌ని ఉంటది. అందులోకెళ్ళి మీకు నచ్చిన ఏదైనా బెటర్ ఫాంట్ ఉంటే అదే ట్రై చేయండి. హ్యాండ్ రైటింగ్ ఫాంట్ మాత్రమే యూజ్ చేయండి. వేరేది వద్దు. బాగా కనిపిస్తదని అనిపిస్తుంది నాకు. ఓకే. ఇది కూడా బాగానే ఉంది కానీ ఇది ఏదో నాకు సంథింగ్ మిస్సింగ్ అనిపిస్తుంది. వేరేది పెడదాం చూద్దాం. కొంచెం బెటర్ ఉన్న ఫాంట్ ట్రై చేయండి. నేను అదే ఉంచుతున్నానులే కానీ అదే బాగా అనిపిస్తుంది. అంటే నా దగ్గర హ్యాండ్ రైటింగ్ ఫాంట్ కొంచెం తక్కువ ఉన్నాయి. డా ఫాంట్ అనే ఒక సైడ్ అయితే ఉంది. అందులో నుంచి మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో కూడా ఇమోజీస్ అయితే ఉంటది. ఈ ఇమోజీస్ ప్లేస్‌లో మీరు అంటే ఐ పెట్టిన తర్వాత వి పెట్టి లాస్ట్‌లో యూ కూడా పెట్టొచ్చు. అది కూడా కొంచెం షార్ట్‌కట్‌గా బాగుంటది. అంటే ఇమోజీస్ మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. లేకపోతే టెక్స్ట్ తోటి కంటిన్యూ చేయండి బాగుంటది. అంటే మొత్తం టెక్స్టే ఉంటది. బాగా అనిపిస్తది. మధ్యలో మళ్ళీ ఇమోజీస్ ఎందుకు డిస్టర్బెన్స్ అంటున్నాను. ఓకే. ఇప్పుడైతే ఫోటో ఉంది. ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఆటోమేటిక్‌గా మీరు చేంజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మనకైతే ఒక్కటైతే చెప్తాను. ఒక్క నిమిషం. ఏందంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంది. దీన్నైతే చేంజ్ చేసిన. ఈ ఫోటో బాగా సెంటర్‌లో సెట్ అయింది. ఒకవేళ మీ ఫోటో సరిగ్గా సెంటర్‌లో సెట్ కాకపోతే కింద ప్లస్ గాని మీడియాలోకెళ్ళి మీ యొక్క ఫోటో తీసుకోండి. కొంచెం సెంటర్‌లో ఇలా పెట్టుకోండి. పైన షేర్ ఐకాన్‌లోకి వెళ్ళి కరెంట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీలోకి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఓకే. అంటే ఏదైతే పర్సన్ ఉన్నారో, ఏదైతే మనకు ఆబ్జెక్ట్ ఉందో అది మాత్రం కొంచెం సెంటర్‌లో ఫేస్ కట్ ఉంటే బాగుంటది. ఎందుకంటే మీరు ఇప్పుడు రీప్లేస్ పెట్టేటప్పుడు కూడా మీకు అది సెంటర్‌లో బాగా అట్రాక్టివ్‌గా కనిపిస్తది. ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే కాదు మీకు. ఒకవేళ చాలా అసలు సరిగ్గా సగం ఫేస్ కట్ అవ్వడం కానీ అలాంటివి జరిగితే ఈ ప్రాసెస్ చేయండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోండి ఇలా. ఓకే. ఇక్కడ చూడండి. ఈజీగా చేంజ్ చేసిన తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటది. ఒక మంచి బెటర్ క్వాలిటీలో అయితే పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ అయితే 30 పెట్టాను. మీరు 60 పెట్టినా నో ప్రాబ్లమ్. దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.